రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు భూ వివాదంలో మొదలైన గొడవ చివరకు హత్యకు దారితీసింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దండుమైలారం గ్రామంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన గుడ్డేటి బాలయ్య ఆయన తమ్ముడి భార్యపై ఒక వర్గం వారు గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో గుడ్డేటి బాలయ్య ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన తమ్ముడు భార్య పరిస్థితి విషమంగా మారింది. మహిళను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు భూ వివాదంలో మొదలైన గొడవ చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగగా గొడ్డలతో దాడులు చేసుకోవడంతో ఈ యొక్క ఘటనలో ఒకరు మృతి చెందగా మరొక ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన పలువురు దాడులు చేసుకున్నారు. ఈ యొక్క దాడుల్లో గుడ్డేటి బాలరాజు అనే వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. ఇక ఇదే దాడిలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలై వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా దండుమైలారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మంజుల, ప్రమీళ, పావనితో పాటు మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుడి సోదరుడు ఈ విషయంపై గతంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుని ప్రమేయంతోనే దాడులకు తెగబడ్డారని, ఇప్పుడు బాలరాజు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణం గతంలో తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అలసత్వం వహించడం కారణంగానే ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క ప్రమేయంతో మరొక వర్గానికి చెందిన వారు తమపై ఇలా దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. చనిపోయిన గుడ్డేటి బాలరాజు అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మృతదేహాన్ని సొంత గ్రామం దండుమైలారం తరలించినటువంటి క్రమంలో మృతుడు గుడ్డేటి బాలరాజు బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సో దీనికి సంబంధించి కూడా వారికి ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.